మీకు మనం ఎలా మేడం. అలవాటు అయిపోయామంటే ఇప్పుడు అలాగే ఉమ్, వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి. నేను ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను. ఆ ప్యాటర్న్ అనేది లేకపోతే ఎంత హాయిగా జీవిస్తామో, ఎంత స్వేచ్ఛగా ఉంటామో మనం. అప్పుడు ఇంకా అద్భుతంగానే చేస్తాం. ఈ ప్యాటర్న్ వల్లే మనం అద్భుతంగా చేయట్లేదు. అది మనం గ్రహించిన నాడు అంటే ప్యాటర్న్ అవసరమా అన్నది మనకు తెలుస్తుంది. అది కరెక్టే. అంటే ఇది ఇది ఏమన్నా జోడి ఇది ఇది అంటే ఈ నిర్లక్ష్యం కానీ ఇవి రాగలవా రాగలవేమో అని నాకు మీరు ఒక అది డౌట్ ఉంది కరెక్టే మేడం. అంటూ అదే అది అదే అది. ముఖ్యమని పెట్టుకుంటున్నారండి. నేనేం చెప్తున్నానంటే ఉమ్, ఆ ప్యాటర్న్ లేకుండా ఉన్నప్పుడు చాలా నిరంతరం రియాలిటీతో ఉండగలం. ఈ ప్యాటర్న్ అవి మన రియాలిటీ నుంచి దూరం చేస్తే ఎప్పుడు సంఘర్షణలోనే ఉంటాం. ఉమ్. అంటే ఈ ప్యాటర్న్ మనల్ని ఫిక్స్ చేస్తుంది. మనల్ని ఫిక్స్ చేస్తూ మళ్ళీ ఎదుటి వారి ద్వారా కూడా ఫిక్స్ అవుతున్నాం. అది కూడా కరెక్టే కదా. వాళ్ళ ఎదుటివాడిని ఫిక్స్ ఆ, చేస్తున్నాం. ఎదుటివాడి ద్వారా కాదు, ఎదుటివాడిని ఫిక్స్ చేస్తాం మనం. వాడు ఇలా ఉండాలి. ఆ ఎదుటివాడి మీద కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు అనుకూలం మన ప్యాటర్న్కి అనుకూలంగా లేని నేనేమోని వాళ్ళంతా నిర్లక్ష్యం. సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ కి రవివర్మ గారి ఫ్యామిలీ వచ్చారు. మేమందరం ఆ, తెల్లవారుజు స్నానం చేసాం. వాళ్ళేమో పాండిచేరి వెళ్ళాలి. అయితే ఆ పిల్లలు స్నానం చేయలే. అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, తల్లిదండ్రులు చెప్పట్లేదు వాళ్ళకి. అంటే నేను అనుకున్నాను, సరే మీరు కూడా చేసేస్తే బెటర్ కదా! అక్కడ ఎక్కడో అంటే, "అక్కడ కూడా మేము చేసియొచ్చు" అని అన్నారు వాళ్ళు. అంటే తల్లి గాని, తండ్రి గాని ఏమీ చెప్పట్లే. అప్పుడు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకివ్వడం మనం నేర్చుకోవాలి గదా! మనకు ఆ పాఠం లేదు. మనం అనుకున్నదే రైట్ అని ఎదుటి వాళ్ళ మీద పులివేస్తాం. ఇదే అదే రైటు మేడం. అని అంటే ఎందుకు పెట్టుకోవాలి? అది ఏమవుతుందంటే మనం ఏదో పద్ధతిగా ఉన్నాము, ఇక్కడ పద్ధతి లేదు. ఈ తరం హ్మ్. మన తరంలో అది నేను ఇదేంటి నిజానికి అంటే. వాళ్ళ సైలెన్స్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫ్రీడమ్ ఇవ్వడం ఏమిటో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పని ఉన్నది అన్నప్పుడు తెల్లవారుజామున 4కే లేచిపోతుంది. పని లేదు అని ఇప్పుడు వాళ్ళు ఇష్టమైనప్పుడు స్నానం చేస్తే నష్టం ఏంటిట? అంటే ఇదొక ఎక్స్‌కర్షన్‌గా వెళ్తున్నారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు పొద్దున్నే "నువ్వు వెళ్లి కరెక్టే. స్నానం చెయ్యి" అని వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తారు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలిగా మనం. కరెక్టే మేడం. అంటే ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకటైతే జరుగుతున్నది మేడం. ఒక తరం నుంచి ఒక తరానికి వచ్చే వరకు మా తరం వదిలేయండి. బాగుండేది, మేము తరాలు వదిలేయండి. ఇట్లుంటుంది మనం అట్లుంటుంది. యథార్థాలు చూస్తున్నాం. అవన్నీ మరి వదిలేయండి. మనకి అప్పుడు వాళ్ళకి లేదు, ఇప్పటి వాళ్ళకి లేదు. అంటే మనం ఫ్రీడమ్ ఇవ్వడం మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అన్నది మనం ఎప్పుడు ఒప్పుకోమండి. అందుకే మనం ఆ, ఏమో అందరిని డిక్టేట్ చేస్తూ ఉంటాం. డిక్టేట్ చేస్తున్న వాడికి అహంకారం ఉంది గదా! వాడికే అంతా తెలుసని. అది హిడెన్‌గా వాస్తవానికి మనందరికీ చూడగలిగితే ఉంటుంది. అవును మేడం. వాస్తవానికి చూడగలిగితే జనరేషన్ టు జనరేషన్ మనకంటే ముందు జనరేషన్ అని మనకంటే వాళ్ళకే ఇక్కడ ఎక్కువ మీరు అది తెలుసు. తప్పు మీరు చేసేది. ఎందుకంటే మనం ఇక్కడ విషయాన్ని తీసుకుంటున్నాం. జనరేషన్ వదిలేయండి. ఏ జనరేషన్‌లో కూడా ఇదే పద్ధతులుంటాయి. పెద్దవాళ్ళెప్పుడు చిన్నవాళ్ళకి అన్నీ చెప్పేద్దామని చూస్తారు. వీళ్ళు నిజంగా వయసులో పెద్ద గాని, అన్నిట్లో పెద్దో కాదో గాని. అవును మేడం. మొన్న ఆ పిల్ల ఇంటర్వ్యూలో మాట్లాడింది స్కూలింగ్ లేకుండా. ఆ అమ్మాయి రాసిన ఇంగ్లీష్ పోయెమ్స్‌కి అమెజాన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఆ అమ్మాయి మాట్లాడిన తీరుకి పెద్దవాళ్ళకి కూడా అర్థం కాదు. అంత లోతుగా మాట్లాడింది. ఈ కండిషన్స్‌కన్నిటికి అతీతంగా తన లోపల ఇది పెరుగుతోంది. అందుకని అంత ఫ్రీడమ్ ఇచ్చి అతను ఒక్కరోజు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యమని చెప్పలే. అలాగే పిల్లలు పెరిగారు. అవన్నీ పెద్దవాళ్ళకేంటంటే మాకు చాలా తెలుసు. మేము చేస్తుంది రైటు అనే ఒక అహం ఉంటుందండి. ఆ అహం వల్ల వాళ్ళు చిన్నవాళ్ళు గనుక వాళ్ళకేం తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకిస్తూ ఉంటే వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. ఎంతో చదువుకున్న వాళ్ళు వాళ్ళంత హాయిగా, అంత లోతుగా మాట్లాడలేరు. అంత లోతుగా ఆలోచించలేరు. ఆ ఫ్రేమ్ వర్క్‌లోనే ఆలోచిస్తారు. అవును మేడం. ఫ్రేమ్ దాటి ఓకే ఆలోచించడం మేడం. మనకి చేత కాదు. వాళ్ళని అలాగే బంధించేస్తాం.
ఆ ఫ్రేమ్ వర్క్ ఉండాలా? స్వేచ్ఛగా జీవించడం ఏమిటో మనకు తెలియదు. ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. అంటే అన్నీ చేస్తాం, స్వేచ్ఛగా చేయొచ్చు మనం. అంతర్గత స్వేచ్ఛ పొందడం మనకి రాదు. మనం బందీకృతులం, అందరినీ బందీ చేస్తూ ఉంటాం. ఇది భయంతో బందీకృతులు అయిపోతున్నాం మేడం. భయం అంటే ఏం లేదు, అది అది అలా చేస్తేనే ఇది కరెక్ట్ కదా, ఇది ఇలా చేస్తేనే పెట్టుకున్నాం కరెక్ట్ కదా మనమే అని కదా, ఒక అదే అంటున్నారు కదా కృష్ణమూర్తి గారు, ఇలా ప్యాటర్న్ పెట్టేసుకున్నాం మనం. ఈ ప్యాటర్న్ నుంచి వెళ్ళాలి. ఉమ్, అంత అదే ప్యాటర్న్ మేడం లోంచి ఇందాక వెళ్ళిన మీరు వాళ్ళు అన్నారు కదా ఏమైనా బాగా స్వేచ్ఛ. ఉంటున్నారా పోనీ? ఏం లేదు మేడం, అదే ఇందాక అన్నారు కదా మేడం, స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ కోసమే ఈ- ఈ అన్ని విధానాలు ఆ వైపు కోసం, ఆ స్వేచ్ఛ కోసం వెళ్తున్నాయి. ఆ ఆ స్వేచ్ఛ కోసమే కదా, అంటే స్వేచ్ఛగా ఉండడంలో తప్పేముంది అని మీరు ఇందాక అన్నారు, అది కరెక్ట్, అది వాస్తవమే అనిపిస్తుంది. అది ఏ ఓకే మేడం, మీరేంటి థ్యాంక్ యూ. పరిగెడతారు అమెరికాలు అవి? ఎందుకంటే మీ జీవితం ప్రిజన్ లా ఉంటుంది. ఈ ప్రిజన్ నుంచి బయటపడాలి. జీవితమే ప్రిజన్ లేకుండా ఉన్నట్టు చేసుకుంటే మన ఇంట్లోనే ఎక్స్కర్షన్ లా ఉంటుంది. మనం ఎక్కడికి పరిగెట్టక్కర్లే. మన ఇల్లే ఒక వినోద విహారయాత్ర అయిపోతుంది. ఇల్లు ఇల్లు జీవితమే. అది అది తెలిసేంత వరకు అంతే కదా మేడం, తెలుసుకోవాలి. అది అంటే ప్యాటర్న్స్ లో ఉండడానికి అలవాటు అయిపోవడం కనుక బందీకృతులుగా ఉండడాన్నే మనం ఇష్టపడుతున్నాం. స్వేచ్ఛగా ఉండడాన్ని ఇష్టపడం. అవును మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? నాయుడు గారు, సరే, వెంకటేష్ సాగర్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? వెంకటేష్ సాగర్ గారు లేరా? వెంకటేష్ సాగర్ గారు హలో అమ్మా. నాయుడు గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటే అట్లా సరిపోతుందమ్మా. అంటే అంటే కట్ అవుతుందా ఏంటి? నాకు వినిపిస్తుందమ్మా మీ వాయిస్, నా వాయిస్ కట్ అవుతుందమ్మా. ఇప్పుడు వినబడుతుంది. అంటే సందర్భానుసారంగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటే సరిపోతుందా అంటున్నానమ్మా. అది అంతే కదా. ఏ క్షణం కా క్షణం మనం అవును. జీవించడాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం, మనం ఫిక్స్డ్ అవునమ్మా. ప్యాటర్న్ లో ఉండబట్టి. అవునమ్మా. ఆ స్వేచ్ఛని, ఆ సౌఖ్యాన్ని మనం పొందలేకపోతున్నాం. అవునమ్మా. ఎప్పుడు మన చుట్టూరా మనం జైలు గోడలు కట్టేసుకుంటూ ఉంటాం. అవునమ్మా. సాగర్ గారు మీరు అంద మాట్లాడతారా? అందరికి నమస్కారం మేడం. నమస్తే. ఫోన్ హ్యాంగ్ అయింది ఇందాక, మ్యూట్ లో నుంచి రాలేదు, ఉహు, అది కూడా బందీ అయిపోయినట్టుంది. ఉమ్, మేడం, స్వేచ్ఛ అంటే మనకి ఆ, ఏమంటారు అంటే ఒక ప్యాటర్న్ లో జీవిస్తుంటాం. మనం నేర్చుకున్న, మనకు పెద్దవాళ్ళు కానీ ఇంకా వాళ్ళంతా ఒక ప్యాటర్న్, నువ్వు ఇది చెయ్యి, దీని తర్వాత ఇది చెయ్యి, ఒక క్రమశిక్షణ లాగా ఇచ్చేస్తారు. అయితే మనకు నిజంగా ఒక ఒక దాని మీద ఏదైనా ఇష్టం ఉంటే గనుక దాని మీద క్రమశిక్షణ అవసరం లేదు. నేను 3 గంటలకు లేవాలన్నా 3 గంటలకు లేస్తా. దాని మీద ఉండే నాకు ఆ ప్రేమ, దాని మీద ఇష్టం బట్టి మనం ఒక క్రమశిక్షణ, నేను అలారం పెట్టుకొని
నేను 4 గంటలకు లేవాలి, 5ంటికి లేవాలి అనేది ఏమి ఉండదు. అంటే ఓ, ఒక ఒక రిటర్న్ గా రాసుకొని నేను ఇవి చేయాలి ఇట్లా అని. దానివల్ల ఏమైతుందంటే మనం రెగ్యులర్ గా జీవించడం అంటే నేను ఒకటి అయితే దానికి ఆపోజిట్ గా ఇంకో ఆదర్శం పెట్టుకొని నేను ఉన్నదాన్ని నేను గమనించుకోకుండా దాని ఆదర్శమే ముఖ్యమైపోతుంది. అంటే దానికి దీనికి నేను కోపిష్టిని అయితే నా కోపిష్టిని నేను చూసుకోకుండా నేను శాంతంగా ఉండాలని ఒక ఆదర్శం పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు నాలో ఉన్న కోపాన్ని వచ్చినప్పుడు నేను అలర్ట్ గా దాన్ని గమనించుకోకుండా నేను అది పోయిన తర్వాత నేను శాంతంగా ఉండాలని అనుకుంటా. అట్లా ప్రతి దాంట్లో మనం ఏదో ఒక ఆదర్శాన్ని పెట్టుకుంటాం, దానికి దీనికి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన మనసులోనే 2 ఆలోచనలకు ఇంకో ఆలోచనకు ఈ ఆలోచనకు మధ్యలో గ్యాప్ వస్తుంటుంది, దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడు 2 ఆలోచనల నుంచే ఇంకా సంఘర్షణ ఏర్పడుతూనే ఉంటుంది. అసలు నిజమైన ఫ్యాక్ట్ ను మనం గమనించము. ఒకసారి ఇట్లా మన కృష్ణమూర్తి గారి బుక్ లో రాశారు. అయితే తను ఏం చెప్తారంటే ఒక బరువైన కూరగాయలు వస్తువులను తీసుకొని ఒక ఆమె వెళ్తూ ఉంటదంట. వెళ్తూ వెళ్తూ ఉంటది. ఈ వెళ్తుంటే ఆడ అంతా ఆడుకుంటుంటారు చిన్నపిల్లలు, ఎంతో స్వేచ్ఛగా మంచిగా పాటలు పాడుకుంటూ చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటుంటారు. అయితే ఆమ్, దీంట్లో ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా భారంగా దుఃఖంగా అంటే ఏ ఆనందం లేకుండా ఒక ఈర్ష్య అసూయల ద్వేషాలతో ఉండేటట్టుగా మెల్లిమెల్లిగా వాళ్ళు తయారవుతారంట ఆ చిన్న పిల్లలు. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉంటారంట వాళ్ళు, ఎంతో ఆనందంగా. జీవితం అంటే ఒక ఒక వండర్ఫుల్, అంటే ఈ లైఫ్ అనేది ఒక జాయ్ మూమెంట్ అన్నట్టు పెరుగుతూ ఉంటారు. ఎంత పెద్దగా అయ్యే కొద్దల్లా వాళ్ళ జాయ్ ని వాళ్ళ హ్యాపీనెస్ ని అవన్నీ కోల్పోతూ, అంటే మనమే నేర్పిస్తాం వాళ్ళకి, నువ్వు ఇట్లా ఉండటం కాదు, ఫ్రీగా జీవితంలో చాలా ఎదగాలి, చాలా డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఒక మంచి స్టేటస్ ఇచ్చేయాలి, చేసిన తర్వాత నీకు చుట్టూ అందరు గౌరవిస్తారు, దాంతో ఆనందంగా ఉంటావు. ఆనందం అది నీ మాటల్లో చెప్పలేము. నువ్వు ఒక కలెక్టర్, ఒక డాక్టర్, పెద్దది, అంటే సమాజం మొత్తం నిన్ను గౌరవించేటట్టు ఉండే దాంట్లో ఉండటం వల్ల నీకు హ్యాపీనెస్ వస్తుంది అంటాడు. అసలు ఆ అబ్బాయి అప్పుడు మనకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు అనేది మనం గమనించవు. మన మీద వాళ్ళకి బోధించి మనం వాళ్ళని ఒక ప్యాటర్న్ పెట్టాలనుకుంటాం, కానీ ఆ ప్యాటర్నే వాళ్ళకి ఇబ్బంది అనేది మనం అవగాహన చేసుకోం. ఇట్లా ప్రతి విషయంలో కూడా మనని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా ఒక మనం ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ చెప్తానండి. రవివర్మ గారి వాళ్ళ అమ్మాయి, ఆ టీచర్ అంటే ఒక భయం వేసింది. అంటే చాలా సెన్సిటివ్ గా ఉండడంతో స్కూల్కి వెళ్ళానండి. నువ్వు వెళ్ళి తీరాలి అనలేదే. కొన్నాళ్ళ పాటు ఆ టీచర్లకు చెప్పారు, మా అమ్మాయి వస్తుంది, చదువు కోసం ఇన్సిస్ట్ చేయకండి అని. అయినా అది తప్పలే. ఆ అమ్మాయి వెళ్ళనంటే మాన్పించేశారు. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి చదువుకుంది. అర్థమైందా మీకు? 10th లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏ స్థితికి వచ్చింది? ఆ ఇంగ్లీష్ చూసి నేను ఆశ్చర్యపోయాను, ఎలా నేర్చుకుందా అని. ఆమె ఎన్నో పుస్తకాలు చదువుతోంది. ఆ ఇంగ్లీష్ పోయిమ్స్ రాస్తే అమెజాన్ వాళ్ళు ప్రింట్ చేశారు. అవేకనింగ్ ఆఫ్ డార్క్నెస్ అనో ఏంటో అలా. అంటే అదీను తన ఐడియాస్ అవన్నీ అవి ఎలా డెవలప్ అయ్యాయి? ఏ స్కూలింగ్ లేదే. అంటే సహజంగా వాళ్ళని వదలడానికి మనకు భయం. అప్పుడు డైరెక్ట్ గా ఏదో పరీక్షలు అవి కడుతోంది, అది వేరే సంగతి. కానీ తను ఆ ఆ మందులు తయారు చేయడం అవన్నీ సిస్టమేటిక్ గా చేసేస్తుంది. అంటే మందులు ఇవ్వడం, మందులు తయారు చేసిన వాళ్ళకి వస్తుందన్నారు ఆయన. ఆ తర్వాత అప్పుడు అప్పుడు ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయితే డబ్బు వస్తుంది పోతుంది, మనం పట్టించుకోకూడదు, డబ్బు మీద డిపెండ్ అవ్వకూడదు అన్నారు. అలాగే మన మాట కొంతమంది వినరు, చెడ్డగా ప్రచారం చేస్తారు, అవన్నీ జీవితంలో ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు అన్నారు. అంటే ఏదంటే ఆమె సెన్సిటివిటీని ఆవిడ చాలా అమ్మాయి చాలా బాగా అంటే ఓవర్కమ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంత చదువుకున్న వాళ్ళకి ఇదేమి ఉండదు. మేడం అంటే తనకి చూసింది ఆ వివాహ వ్యవస్థ కోసం ఎంత గొప్పగా చెప్పిందో, బట్ షీ డజంట్ వాంట్ టు మ్యారీ. అందరూ మ్యారేజ్ చేసేస్తారని చిన్నప్పటి నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవడం మొదలెట్టింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్రీడమ్ లో వాళ్ళు ఎన్ని నేర్చుకుంటున్నారో మీరు చూడండి.
ఫ్రీడమ్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి ఎంత సంఘర్షణ ఉంటుంది జీవితం. వీళ్ళకి తెలుసున్న వీళ్ళకి డామినేషన్ ఉంటే పిల్లలకి డామినేషన్ నేర్పిస్తారు. వీళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే పిల్లలకి అదే నేర్పిస్తున్నారు. సో ఆ పిల్లల జీవితం వీళ్ళ జీవితం లాగే హెల్ అయిపోతుంది. అవును అవేవి మనం చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును అవును మేడం. వీ నెవర్ బిలీవ్ దట్. వాళ్ళు చిన్నగా ఉన్నారు కనుక అన్ని మనం రుద్దేయాలనుకుంటాం. అది టీచింగ్ కాదు, రుద్దడం. కరెక్ట్. అది డైరెక్ట్ నిదర్శనం అన్నమాట. ఆ రెండో అమ్మాయి ఏమో ఒక ట్రెడిషనల్ వేలో ఉంటుంది. అండ్ షీ హెర్ సెల్ఫ్ అంటే చాలా ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది తను. అంటే ఇన్ ద సేమ్ అట్మాస్ఫియర్ బోత్ ఆర్ గ్రోన్. ఇక్కడ మనం ఎక్కడో ఊహించక్కర్లేదు, డైరెక్ట్ గా చూస్తున్నాం కదా అలాగే. అందుకని ఈ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నవన్నీ వాళ్ళ మీద రుద్దేసి వీళ్ళు లైఫ్ అంతా ప్రిజన్ లా బతుకుతారు. వాళ్ళ లైఫ్ ని ఇంప్రిజన్ చేసేస్తారు. అంతే మనకి ప్యాటర్న్, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉండబట్టే కాంట్రడిక్షన్ మొదలవుతుంది. ఫిక్స్డ్ ప్యాటర్న్ లేకపోతే కాంట్రడిక్షన్ లేదు జీవితంలో. ఈ కాంట్రడిక్షన్ కి ఆ ఫిక్స్డ్ ప్యాటర్న్ కి మధ్యలో బ్రిడ్జ్ చేస్తాం. అవును మేడం. అంటే ఇక్కడ ఇప్పుడు పిల్లల పెంపకంలో చలం గారు కూడా అదే చెప్తారు. అంటే ఇలాగా డూస్ డోంట్స్ తో వాళ్ళని బాధను పెడుతున్నామని. మనకేమైనా తెలిసినా వీ డోంట్ నో హౌ టు లీడ్ ద లైఫ్ ఇన్ ఏ హ్యాపీ అండ్ లిబరేటెడ్ వే అండ్ వీ టెల్ అదర్స్. చెప్పండి, ఇంకేమైనా చెప్తారా సాగర్ గారు? మిమ్మల్ని అడ్డామేమో. వెళ్ళండి. అయితే అట్లా ఒక ప్యాటర్న్ లో చిన్నపిల్లల్ని మోల్డ్ చేస్తాం మేడం. మనం వాళ్ళని ఆ మోల్డ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఆ ఒక సంకుచిత భావాలతో అన్నిటితో మనలో ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు. వాళ్ళకి మనం ఏదో ఫ్రీడమ్ నేర్పియాలనుకుంటాము. మనం వాళ్ళు ఒక దాంట్లో ఉంటే గనుక దాన్ని మనం ఆ ప్యాటర్న్ రుద్దేస్తుంటాం. మనం ఇట్లా ఉండాలి, మోల్డ్ చేస్తాం దాన్ని. అది మోల్డ్ కాకపోతే అతి కష్టంగానైనా మోల్డ్ ఏదో విధంగా మోల్డ్ చేస్తాం. మన ఈ మోల్డ్ చేయబడ్డది ఈ సంఘం. వీళ్ళంతా సొసైటీ మొత్తము ఆ మోల్డ్ చేయబడ్డదే. ఇట్లా మోల్డ్ చేయడం వల్లనే ఇట్లా అంటే ఇంకా ఒకరికి వివాదాలు రావడము ఇవన్నీ ఆ స్థితిలో నుంచే వచ్చినాయి. మన చిన్నప్పటి నుంచి మనం ఓపెన్ గా ఉన్నప్పుడు అప్పుడు కుల మతాల భేదాలు కూడా ఉండవు. చిన్నపిల్లలు అందరితో మాట్లాడతారు, ఫ్రీడమ్ గా ఉంటారు. నీవు వేరు నేను వేరు అనే భావం ఉండదు. గొడవ పడ్డా కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ కలిసిపోతారు. ఇవన్నీ మనకు సహజంగా భయపడుతూ వచ్చినాయి అవి. కానీ మన ఇప్పుడు మనం పెద్దవాళ్ళంతా దాన్ని అంతా ఒక డిఫరెంట్ వేలో వాళ్ళని మోల్డ్ చేస్తాం. చేయటం వల్ల సేమ్ మనలాగా తయారవుతారు. సంకుచిత భావాలు, విభేదాలు రావడము ఇట్లాంటివి అన్ని ఇంకా అంటే ఒక యూనిక్ అనేది ఉండేది. అంటే సమభావం అనేది ఉండేది. అవును. అయితే ఇంకా మనము ఏం చేస్తుంటాం అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలా అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక ప్రేమపూర్వకంగా వీటన్నిటితో మాట్లాడతారనుకుంటాం. కానీ నేను నేను చాలా సార్లు గమనించాను. పల్లెటూరులో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఒక లవ్ ఎఫెక్షన్ తో మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏ సంకుచిత భావాలు అంటే మనసులో ఆ, ఏదో పెట్టుకొని బయటికి మాట్లాడడం కాకుండా ఏ కల్మషం లేకుండా వాళ్ళు నవ్వినా కూడా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే మనం బాగా అబ్జర్వ్ చేస్తే గనుక ఓ ఒక ప్రేమ అనేది మనకు కనపడుతుంటది. మనం ఏమనుకుంటాం ఎక్కువ బాగా చదువు డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకొని హాయిగా ఉన్న వాళ్ళు చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారు అనుకుంటాం. కానీ అదేం జరగదు మేడం. ఇవన్నీ మనం ఈ ప్యాటర్న్ అన్ని కూడా మనం డెవలప్ చేసినాయి మేడం. థ్యాంక్ యూ అండి. అది ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అయి ఉండి ఎంత సక్సెస్ఫుల్ గా, అంటే ఎన్నింటిలోనూ పెద్దగా చదువుకున్నాడు. ఆయనకి ఆ కాంట్రడిక్షన్ అనే దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఇది చెప్పారనమాట. ఆ
ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ ఉంటుందో అప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అంటే మీరు వ్యక్తిగతంగా అవుతుంది కానీ సామూహికంగానే ఎక్కడైనా అదే కదా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఒక లైఫ్ ఉన్న దాన్ని బిగించాలంటే దాన్ని చంపాలి. అందుకని ఈ కంట్రీని మనం చంపుతున్నాం, చంపి బిగిస్తున్నాం, అంటే వినాశనం చేస్తున్నాం. అది ఆయన చెప్పిన పాయింట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎక్కడైనా అర్థం కాకపోయినా? నాయుడు గారు మీకు అర్థమైందా? సత్యనారాయణ గారు అందరికీ అర్థమైందా? అర్థమైంది మేడం, పర్లేదు. ఓకే, అందరికీ అర్థమైతే ముగించేద్దాం. ఓకే మేడం, అలాగే.